వాడి కుటుంబంలో వాళ్ళందరూ కూర్చొని పని చేసుకున్న మీ ఏడుపు ఏంటనేది నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఈ మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి ఒకే సిద్ధాంతాన్ని ఎత్తుకొని హిందూ సమాజంలో చీలికలు తీస్తున్నారు. మీకు దమ్ముంటే ఈ మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి హిందువులు ఎవడైతే ఉంటే రోహింగ్యా గోబ్యాక్ అనండి, మొత్తం వృత్తుల్ని కబ్జా చేసినటువంటి ముస్లిమ్స్ను గోబ్యాక్ అనండి. జట్కా మాంసం అమ్మేటటువంటి వాళ్ళందరిది కబ్జా చేసి ఇప్పుడు హలాల్ మాంసం అమ్ముతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలంగాణలో హిందువు హలాల్ మాంసం తిని బతకాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ 500 సంవత్సరాలు డ్రామాలో ఉండడానికి నిజాం కారణము, ఇస్లాం పద్ధతులు కారణము, ఉర్దూ కారణము. మన సంస్కృతికి సాంప్రదాయాలకి రోడ్ల మీద బతుకమ్మలు ఆడనీయలేదు, జాతరలు చేయనీయలేదు, పూజలు చేయనీయలేదు. దసరా రోజు రంజాన్ వచ్చినా, దసరా రోజు మొహరం వచ్చేసిన దసరా పండుగను తెలంగాణలో ఆపేసినటువంటి విష సంస్కృతి నిజాం